పాపని 6 సంవత్సరాలు కాపాడాలి అంటే ఈ ఒక్కరోజు బిడ్డని సురక్షితంగా ఎవరి దగ్గరైనా ఉంచాలి. నేను చెప్పింది విని అర్థం చేసుకుని పాపని అంత నమ్మకంగా చూసుకునే నా ఆత్మీయులెవరున్నారు? జ్యోతి, దెప్పి పొడిచే మాటలంటే మనసును ఎంత గాయం చేస్తుందో నాకు తెలుసు. ఆ బాధ ఓదారిస్తే పోదు, అలా అని అదే తలుచుకొని మనసుని కష్టపెట్టుకోవడం కరెక్ట్ కాదు. అమ్మన్న మాటలు, శ్రావ్య ప్రవర్తన పట్టించుకోకు. అత్తయ్య అన్న మాటల్లో తప్పేముంది దొరబాబు? నా చేతులారా నేనే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకుని బిడ్డని దూరం చేసుకున్నాను. అంత నా తలరాత దొరబాబు, అంత నా తలరాత. జ్యోతి, జ్యోతి, జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది జ్యోతి. నువ్వేమన్నా కావాలని చేసావా? అలా జరగాలని రాసుంది, జరిగింది. అయినా మంచి జరగాలనే ముడుపు కట్టాలనుకున్నావు. మన కర్మకాలి చెడు జరిగింది, దానికి నువ్వు బాధ్యురాలు అవుతావా? అప్పుడు అత్తయ్య చెప్పినట్టు వినున్నా ఇలా జరిగేది కాదేమో. నేను చెప్పింది అర్థమైంది కదా? ఇవాళొక్కరోజు పాపం చూసుకుంటే చాలు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా? నేను ఇప్పుడే వస్తున్నాను. జ్యోతి, ప్లీజ్ ఆడోకు. అప్పుడే దత్తత కార్యక్రమం అయిపోయిందా? వీళ్ళు బయటకొచ్చారేంటి? ఏడవకు జ్యోతి, ప్లీజ్. వీళ్ళిప్పుడు నా చేతిలో పాపం చూస్తే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? సరే, ముందైతే ఇంటికి వెళ్దాం పద. సరే. పర్వాలేదు, శ్రావ్య తొందరగానే పాపం తనకు అలవాటు చేసుకునేలా ఉంది. కూతురుతో కాలం గడుపుతూ తనకి ఇక పిల్లలు పుట్టరనే విషయాన్ని మర్చిపోతుంది. మీ అమ్మ మీద నేను గెలిచాను. నీ తల్లికి నిన్ను దూరం చేశాను. నువ్వు కళ్ళ ముందు కనిపిస్తున్నా నువ్వు తన సొంత బిడ్డ అని మీ అమ్మ జ్యోతి తెలుసుకోలేదు. పైగా నువ్వు కనిపించినప్పుడల్లా తనకి దూరమైన బిడ్డ గుర్తొచ్చి కన్నీళ్లు పెడుతుంది. ఇంకో విషయం, నీ గురించి మీ అమ్మని మీ నాన్నమ్మ జీవితకాలం దెబ్బతోనే ఉంటుంది. అది నాకు పెద్ద కిక్కు. నిన్ను నీ తల్లికి దూరం చేశానని నేను నీకు అన్యాయం చేస్తాననుకోకు. నిన్ను బాగా చూసుకుంటాను. అయినా మీ అమ్మ దురదృష్టవంతురాలు. అలాంటి దాని చేతిలో నువ్వు పెరగకూడదు. దానిలాంటి దాని దగ్గర చచా దాని దగ్గరేంటి, నువ్వు నా దగ్గరే పెరగాలి. నేనే నీకు సొంత తల్లిలా ఉండాలి. ఎప్పటికీ నువ్వెవరో తెలియక, నువ్వు ఉన్నావో లేదో తెలియక నీ తల్లి జీవితాంతం నరకం అనుభవించాలి. అబ్బబ్బా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేనేమన్నా నిన్ను? శ్రావ్య, శ్రావ్య పసిపిల్ల, తనకేం తెలుసని అలా కసురుకుంటున్నావు? పిల్లని ఎత్తుకో, ఎప్పుడు ఆకలని ఏడుస్తూనే ఉంటుంది.
నేను పాలు తీసుకొస్తాను, తీసుకో. రే ఏడోకేడోకేడోకు నాన్న. చంటిదాన్ని అలా అనొచ్చు శ్రావ్య. పెంచుకోవాలనుకుంటే సరిపోదు, ఓర్పుగా పసిబిడ్డని లాలించడం కూడా రావాలి. మాకు తెలుసులే. ఏంటి తల్లి, ఏంటి బంగారం? అక్క, బిడ్డని ఎవరికి పడితే వాళ్ళకివ్వకు. అందరి కళ్ళు మంచివి కావు. ఈ బిడ్డని నేను మా అక్క చేతికిస్తే అదృష్టం తారుమారయ్యి నాకు బిడ్డ దూరం అవుతుందంటున్నారా అత్తయ్య? దేవుడు నా తలరాతను చీకట్లో రాసినట్టున్నాడు. అందుకే నా జీవితంలో వెలుగనేది లేకుండా పోయినట్టుంది. దౌర్భాగ్యం నా బతుకు మీద తిష్ట వేసుకుని కూర్చుంది. నన్ను కన్నీళ్లు వదలవు, బాధలు వీడవు. ఆనకట్ట వేసి నది ప్రవాహాన్ని ఆపొచ్చు కానీ చేత్తో తుడిచి నా కన్నీటిని ఆపలేరు దొరబాబు. జీవితాంతం ఏడవాలని నాకు రాసి పెట్టిందంతే. బాధ ఏడిపిస్తుంది, నీరు కారిపోకూడదు. సమస్య బాధ పెడుతుంది, పారిపోకూడదు.